ఇక టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో మరోసారి ఫేక్ అకౌంట్ కలకలం రేపుతోంది. ఏకంగా టీటీడీ యువ శ్యామలరావు పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఆ ఖాతా ద్వారా అక్రమంగా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అన్న దానిపై టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జరుగుతున్నారు. సునీల్, ఏంటి మళ్ళీ ఫేక్ అకౌంట్ ఏంటి, కొత్తగా ఏం చెప్తున్నారు, ఎప్పటి నుంచి ఇది రన్ అవుతుంది? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే ఈ టీటీడీ శ్యామలరావు పేరుతో ఒక ఫేక్ అకౌంట్ అయితే క్రియేట్ చేశారు దుండగులు. ముఖ్యంగా ప్రధానంగా చూస్తున్నట్టయితే గతంలో ఇది 2-3 రకాలుగా ఈ ఫేస్బుక్ అకౌంట్స్ ని మార్చినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో అంటే ఆయనది 2003లో ఒకసారి ఓపెన్ చేసినట్టు, మరోవైపు ఒకసారి 2004, ఒకసారి 2013 అంటూ 3 అకౌంట్లు, అంటే 3 విధాలుగా అకౌంట్లు ఓపెన్ చేసినట్లు ఏదైతే టీటీడీ విచారణలో తెలిసిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఏకంగా టీటీడీ ఈవో శ్యామలరావుని ఏకంగా ఆయన ఫోటోలు పెట్టి, అంటే ఆయన అఫీషియల్ గా ఏదైతే కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఫోటోలు కావచ్చు, ముఖ్యంగా టీటీడీలో సమావేశాలు ఉంటాయి, ముఖ్యంగా ఆ సమావేశాలకు సంబంధించినటువంటి ఫోటోల్ని ఏకంగా పెట్టి అదే అకౌంట్ అంటూ క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా బాధితులు ఎవరి దగ్గర అయినా డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర ఏమన్నా చేశారా, ఒకవేళ అక్రమంగా ఏదైనా అంటే ఆయనకి సంబంధించి దర్శనాలు చూస్తామని చెప్పేసి ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెట్టారా అనే దాని మీద కూడా విజిలెన్స్ అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే టీటీడీకి సంబంధించినటువంటి అకౌంట్లని ఎలా క్రియేట్ చేశారో దీనిపై పూర్తిగా దృష్టి సాధించాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ అయితే దీనిపై దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ టీటీడీ ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే టీటీడీ ఇప్పటికే పలువురు మీడియా ప్రతినిధులు ఆయనైతే సంప్రదించడంతో ఇది పూర్తి స్థాయిలో ఫేక్ అకౌంట్, అకౌంట్ దీనికి సంబంధించింది కాదని చెప్పేసి ఆయనైతే తెలిపినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మీడియా పిఆర్ఓ విభాగం కూడా పూర్తిగా స్పందించింది. ఇది ఖచ్చితంగా ఫేక్ అకౌంట్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు తెలిసిన పరిస్థితి నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు అయితే దీనిపై విచారణ జరుపుతున్నారు. ఇదే కాదు, ముఖ్యంగా శ్రీవారి దర్శనాలకు సంబంధించి కూడా చూస్తున్నట్టయితే గత 6 నెలల్లోనే ఇప్పటికే ఎన్నో అకౌంట్లు ఓపెన్ చేసి ఎంతో మంది దర్శనాలు చేపిస్తాము, ఆర్థిక సేవ టికెట్లు ఇస్తాము, విఐపి దర్శనాలు ఇస్తామని చెప్పేసి ఎంతో మందిని మోసం చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఒక టీటీడీ అధికారిగా కాకుండా టీటీడీ చైర్మన్ కి సంబంధించినటువంటి నకిలీ ఫేక్ అకౌంట్ కూడా గతంలో చూసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో ఏదైనా టీటీడీకి సంబంధించినటువంటి అకౌంట్లు ఏదైనా వచ్చినా దానికి సంబంధించి ఎవరైనా క్రియేట్ చేసినా ఖచ్చితంగా టీటీడీ కాదని చెప్పేసి పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా టికెట్లు కావాలన్నా, ఏదైనా దర్శనం టికెట్లకు సంబంధించి ఆన్లైన్ లో టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్ లో అంటే అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఎవరిని బయట వాళ్ళ నమ్మద్దు, దర్శనాలు ఇప్పిస్తామని చెప్పే వాళ్ళని అసలు నమ్మద్దు అని చెప్పేసి టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.